కృష్ణా వాటర్ జలాల్లో కేసీఆర్ అన్యాయం చేసిండా? ఒప్పందం చేసుకున్నారట కదా ప్రభుత్వం. 299 TSలో కేసీఆర్ ఒప్పందం చేసుకున్నాడా? నీకు చరిత్ర తెలుసా? ఆనాడు ఎక్కడ ఉన్నావు నువ్వు? పదవుల కోసం పెదవులు మూసుకొని మీరు మీ పదవులు కాపాడడం కోసం పైరవీల కోసం ఆంధ్ర యొక్క బూట్ల నాకకుండా ఉన్నది మీరు. నాడు పదవులను గడ్డి పోచలాగా వదిలిపెట్టి తెలంగాణ ప్రయోజనాలే నాకు కావాలని చెప్పి కొట్లాడింది, పేగులు తెగదాకా కొట్లాడింది కేసీఆర్. అట్లాంటి కేసీఆర్ని పట్టుకొని తెలంగాణ నీళ్లకు ద్రోహం చేసినట్టే ఎవడన్నా నమ్ముతాడా? తెలంగాణ రాష్ట్రంలో నీ జిల్లాలనే కదా 45 రోజులు పాదయాత్ర చేసిండు కేసీఆర్ గారు నీళ్ల కోసం. నువ్వు ఆనాడు ఆంధ్ర నాయకులు ఏ ఒక్కైతే వాదన ఎత్తుతున్నారో నువ్వు గదే వాదన ఎత్తుతున్నావు. ఇవాళ జూరాల దగ్గర ప్రాజెక్టు కట్టాలంటావు. అరే జూరాల దగ్గర నీళ్లు లేవాయా? 1,00,000 ఎకరాల ఆయకట్టుకు ఇవ్వడానికే కష్టమవుతున్నది. అక్కంచెల్లి భవిష్యత్ దృష్ట్యా శ్రీశైలం నుంచి తీసుకోవాలని చెప్పి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును శ్రీశైలం నుంచి రీడిజైనింగ్ చేస్తే కేసీఆర్ గారు, నువ్వు ఆనాడు ఆంధ్ర వాళ్ళు ఎట్లయితే ఆలోచన చేసిండో నువ్వు గదే ఆలోచన చేస్తున్నావు. నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటే నువ్వు పెట్టుకున్నది వాడినే కదా.